చాలా మంది తిరుమలకు వచ్చి దర్శనమై వెళ్ళిపోతారు, కానీ అలా దర్శనం అయిపోయాక చూడవలసిన ప్లేసులు ఇన్ని ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దర్శనం అయిపోయాక మనం తప్పకుండా చూడవలసిన 7 ప్లేసులు ఉన్నాయి. అలా దర్శనం అయిపోయాక మనం గుడి బయట బస్ స్టాండ్ కి వస్తే ఆ 7 ప్లేసులు చూపించడానికి ఇలా చాలా బస్సులు ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చి ఏ బస్సు ఎక్కినా 7 ప్లేసులు చూపించడానికి 20 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకున్నామని అలా ఒక్కసారి మనం టికెట్ తీసుకుంటే ఆ 7 ప్లేసులు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసరికి జపాలి హనుమాన్ మందిరం అయితే వచ్చేసాం. ఇది వచ్చేసరికి 7వ ప్లేస్. ఇక్కడ వచ్చేసరికి వ్యూ పాయింట్ గానీ లొకేషన్ గానీ చాలా బాగుంటాయి. మన ఊర్లో ఉండే ఉడతలు కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మీకు ఇవేంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే మార్నింగ్ టైం వచ్చాం కాబట్టి ఇది మొత్తం కొండ ప్రాంతం అవడం వల్ల మంచు చాలా ఎక్కువగానే ఉంది. ఇవేమో అంతగా ఎక్కువ మెట్లు అయితే ఉండవు. గట్టిగా 1 కిలోమీటర్ నడిస్తే మన గుడి దగ్గరికి అయితే చేరుకోగలం. అలా కిలోమీటర్ నడిచే దారిలో చాలా అంటే చాలా బాగుంటది. 7 ప్లేసుల్లో మొదటి ప్లేస్ ఏంటంటే శ్రీవారి పాదాలు. సోమవారం భూమిపై మొట్టమొదటిగా అడుగు మోపింది ఇక్కడ. మేము వచ్చేసరికి జపాలి హనుమాన్ టెంపుల్ కి వచ్చామని చెప్పాను కదా, ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంభూ అయితే వెలిసి ఉంటాడు. కరెక్ట్ గా మేము వెళ్ళే టైంకే హనుమాన్ కి అయితే పూజ అయితే మొదలైంది. ఇలా నేను చెప్పిన 7 ప్లేసులకి ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. మేము చూసింది ఒక జపాలి ప్లేస్ మాత్రమే. ఇంకా ఉన్న 6 ప్లేసులు మీకు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ప్లేస్ కి ఒక ప్రాధాన్యత ఉంటుంది. నాకు కూడా తెలియదు, అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటా.